ఈ హృదయం రాతి హృదయంగా మార్చబడటానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి ఉంటుంది, గర్వం అని రాసి ఉంటుంది. చెప్పండి, గర్వం. ఇది ఎక్కడ రాసి ఉంటుంది అంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో నెబుకద్నెజరు గూర్చి మాట రాసి ఉంటుంది. అతడు గర్వము వలన హృదయం కఠినమైపోయిందట. అయిలారా, గర్వానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఒక వ్యక్తి అంతరంగంలో గర్వం ప్రవేశిస్తే గర్వం ఒక వ్యక్తి హృదయాన్ని కఠిన హృదయుడిగా మారుస్తుంది. ఒక విచిత్రమైన కాంబినేషన్ చెప్తాను. ప్రపంచంలో సమస్త మానవాళిలో 4 రకాలైన గర్వాలు ఉంటాయి. నంబర్ 1 ఫేస్, నంబర్ 2 ప్లేస్, నంబర్ 3 రేస్, నంబర్ 4 గ్రేస్. అనండి, మీరు చెప్పేది సినుగులు పడ్డట్టే ఉంది. చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి. ఫస్ట్ ఫేస్, 2 ప్లేస్, 3 రేస్, 4 గ్రేస్. ఇంకొక రకం ఉంటుంది, ఈ 4 ఏమీ లేకపోయినా అటు భూమి మీద నిలబడ్డం. ఇదో మాయిదారు జబ్బు. కొంతమందికి ఏమీ ఉండదు, కానీ మాటలు చూస్తే ఎవరిని గురించి మాట్లాడినా ట్రంప్ ఆడెంత అంటాడు. చెట్టు కింద ప్లేడరు మా వాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినా ప్రధానమంత్రి ఆ రేంజ్లో మాట్లాడతాడు. దైవజనమా, ఏ వ్యక్తి హృదయంలో గర్వం చోటు చేసుకుంటుందో ఆ గర్వపు హృదయాలు కఠినమైన హృదయాలుగా మార్చబడతాయి. బాగా వినండి. ఫేస్ అన్నా కదా, ఫేస్. ఎవరైనా అందంగా ఉన్నా, 6 feet హైట్ ఉన్నా, కాస్త జిమ్ బాడీ ఉంటుంది చూసారా? మా ప్రాంతాల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, 6 అడుగులు ఎత్తు. ఆడికి ఒకటే పని, రోజుకు 6 పూటలు తింటాం, 8 గంటలు పండుకోవటం. 3 గంటలు జిమ్లో గడుపుతాడు. ఇక కండలు ఉన్నాయి చూసారా? అమరావతి అపురూప శిల్పంలాగా కండలు ఎట్లా తిరుగుంటాయి. మా ఓ టీషర్ట్ వేస్తాడు, ఆ బండి తోలేటప్పుడు ఇట్లా అంటాడు, నరాలు అట్లా పైన ఉబ్బుతూ ఉంటే నడిచేటప్పుడు ఎట్లా నడుస్తాడో తెలుసా? చూడండి, మనం సహజంగా ఇలా నడుచుకుంటూ వెళ్తాం. మనం సహజంగా మా కండల వీరుడు ఎట్లా నడుస్తాడో తెలుసా? నా వైపు చూడాలా. మా కండల వీరుడు ఎట్లా నడుస్తాడంటే, ఏమనుకోకండి, రహస్య స్థలాల్లో గడ్డలు లేచిన నడుస్తాడు చూసారా? తలకాయ చూడు, అసలు మేడం చూడు. అదేమంటే నా హైట్ 6.1 అనండి ఒకసారి. నా హైట్ 6.1, నా వెయిట్ 80, నా బాడీ చెప్పాలరా తల్లి, 6 pack. రేపాడి చూడండి ఇట్లా. బ్రదర్స్ యంగ్స్టర్స్ నా వైపు చూడండి, ఇట్లా అనండి. ఇక ఆపు. 6 pack అట్లా అంటా ఉండండి. రేపాడికి ఫ్యామిలీ ప్యాక్ రాకపోతే నన్ను అడగండి. మధ్యప్రదేశ్ మామూలుగా పెరగదు, గొడుగులాగా పెరిగిద్ది. మధ్యప్రదేశ్ అంటే అది భారతదేశానికి ఉన్న మధ్యప్రదేశ్ అనుకునేరు కాక, ఇదే మధ్యప్రదేశ్, ఇదేమో ఉత్తరప్రదేశ్, ఇదేమో మధ్యప్రదేశ్. ఎట్లా నడుస్తాడంటే ఇక నా అంత తురుంకాడు లేడు అన్నట్లు నడుస్తాడు. ఒకరోజు ఏమైందో, వాళ్ళ అమ్మోళ్ళు ఆటోలో వేసుకొని వచ్చారు. ఆ ఆటోలో దించేటప్పుడు ఎట్లా దిగుతున్నాడో తెలుసా? నా వైపు చూడాలి. ఐసీయూలో నుంచి వచ్చిన పేషెంట్ నడిచినట్టు నడుస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి, తమ్ముడు 6 pack ఎట్లా ఉంది 6 pack అని భుజం మీద ఇట్లా కొట్టా.
ఇంకా అది గుర్తు చేయకుండా అయ్యగారు, ఇంకా అది గుర్తు చేయకుండా అయ్యా ఏమైంది అయ్యా అన్న అంటాడు. వారం రోజుల క్రితం మెడలో నరం పట్టుకుపోయి, అరే ఒక చిన్న నరం పట్టుకుపోతే నీ 6 ప్యాక్ హిట్ అయిపోతే అట్ట ఏమైందన్న, ఏమైందో తెలియదయ్యా, ఎడ తిరుగుతున్నాడు. మీలో ఎవరైనా నేను భలే అందగత్తెను కదా, నా ముక్కు భలే ఉందిగా, నా జుట్టు మున్సిపాలిటీ సీపర్ అంత పొడుగుంది కదా, ఆ సైజులో ఉంది కదా అని ఎవరైనా అనుకుంటే, ఇంకొక 50 సంవత్సరాలు పోయిన తర్వాత నీ ముఖం ఎట్టుంటుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఇంకొకసారి అర్థం చూసుకుంటే నన్ను అడుగు. ఫేస్ ఈ నెబుకద్నెజరుకి ప్లేస్ బబులోను మహాసామ్రాజ్యానికి నేను రాజును, నా ఖడ్గంతో రక్తం ఏరులై ప్రవహించింది, మకుటం ఎరుగని మహారాజుని, ప్రపంచాలను జయించిన జైవీరునని తన ప్లేస్ను బట్టి అతిశయిస్తున్నాడు. తమ్ముడు ఆ వీడియో లేదా? నెబుకద్నెజరు వీడియో రెడీ చేయి, ఒకసారి చూడండి. తన ప్లేస్ను బట్టి గర్విస్తున్నాడు. మూడవది రేస్ అనండి. రేస్ అంటే జాతి. అమెరికా వాళ్ళు ఉన్నారు, మేము తెల్ల జాతీయులం, ఆ మాయిదారు రోగం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు నల్ల జాతీయులు, ఈ మాయిదారు రోగం వాళ్ళకు ఉంటుంది. వర్ణ విభేదాలు వాళ్ళ మధ్యలో ఉంటాయి. మన ప్రాంతాలకు వచ్చేసరికి రేసిజం, క్యాస్టిజం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మాది అగ్రవర్ణం, వారిది నిమ్న జాతి. మాది గొప్ప కులం, వారిది తక్కువ కులం. అయ్యలారా, దేవుని సృష్టిలో కులాలు లేవు. మనమందరం ఒకే దేవుని ప్రజలం. 4వ జాతి ఉంది. ఆ 4వ జాతి ఏదంటే వారు పొందుకున్న కృపావరాలను బట్టి అతిశయిస్తారు. మెట్టుకు ఈ నెబుకద్నెజరు రాజు తాను కలిగిన భోగభాగ్యాలను బట్టి గర్విస్తూ ఉన్నాడు. ఓ నా ఘనత కొరకు, నా ప్రభావం కొరకు, నా మహిమ కొరకు ఈ బబులోను సామ్రాజ్యాన్ని కట్టించానని మనస్సులో అతిశయిస్తున్నాడట. విచిత్రం తెలుసా? మనస్సులో అలా అతిశయిస్తున్నాడో లేదో, ఉన్నపాటున ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది, ఒక వింతైన వ్యాధి వచ్చింది. నేను అనుకుంటా ప్రపంచ చరిత్రలో ఇలాంటి వింతైన వ్యాధి ఎవ్వరికి రాలేదేమో. వింటున్నారు నా మాటలు? ప్రపంచంలో ఎలాంటి విచిత్రమైన వ్యాధి, ఇలాంటి వింతైన రోగం ప్రపంచంలో ఎవ్వరికి రాల. ఇప్పుడు మీరు అడగవచ్చు, అన్న క్యాన్సర్ దెబ్బ వచ్చిందా? దానికి మించి. ఎయిడ్స్ రోగం వచ్చిందా? దానికి మించి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? దానికి మించి. ఏ రోగం వచ్చిందన్నా? మరలా అంట, చరిత్ర పుటల్లో గతంలో ఇలాంటి వింతైన వ్యాధి గతంలో ఎవరికి రాలేదు, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇంతకు ఆయనకు వచ్చిన విచిత్రమైన వ్యాధి ఏంటో తెలుసా? మనిషి ఉన్నపాటున పశువైపోయాడు. పశువైపోయి 2 కాళ్ళతో నడిచే మనిషి జంతువులాగా మారిపోయి కాళ్ళతో నడుస్తూ చేతులు కూడా కాళ్ళులాగా చేసుకొని, జంతువు ఎలా 4 కాళ్ళతో నడుస్తుందో 2 చేతులు 2 కాళ్ళతో నడుస్తున్నాడు. అలా నడుచుకుంటూ కుర్చీ మీద కూర్చున్నవాడు కుర్చీని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి అడవిలోకి పారిపోతున్నాడు. పిల్లలకు అర్థం కాల, నానా ఏంటి కుర్చీ వదిలిపెట్టావు, అరణ్యంలోకి వెళ్తున్నావేంటి? చూస్తూ ఉంటుండగా అరణ్యంలోకి వెళ్ళి గేదె గడ్డెట్లా మేస్తుందో, పశువు గడ్డెట్లా మేస్తుందో గడ్డి మేస్తున్నాడు. పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి, పక్షులకు వచ్చినట్లుగా ఏకలు వచ్చాయి. పిల్లలు చూస్తూ ఉండగా మనిషి పశువు అయిపోయాడు. పిల్లలు చూస్తూ ఉండగా మనిషి పక్షిలాగా మారిపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఇలాంటి వింతైన విచిత్రమైన రోగం ప్రపంచంలో ఎవరికైనా వచ్చినట్లుగా మీరు చూసారా? మనిషి పశువు అయిపోయాడు, పక్షిలాగా మారిపోయాడు. ఆ వీడియో చూపించిన తమ్ముడు. అదిగో చూడండి.
ఏమండి, మన పటాన్ చెరువు వీధుల దగ్గరికి తిరిగే పిచ్చాని కాదు ఆయన. నెబుకద్నెజరు రాజు గర్వం, నా కులం, నా ఉద్యోగం, నా హోదా, నా స్థాయి, నా అంతస్తు, నా జాబ్, నా నెల సాలరీ. గర్వం ప్రమాదకరమైంది. గర్వం ప్రమాదకరమైంది. అయిపోయిందా? గర్వం ప్రమాదకరమైంది. పశువులాగా మారిపోయాడు. ఒకానొక సందర్భంలో ఆ చెడ్డవాణ్ణి కూడా దర్శించాడు దేవుడు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? కన్న తండ్రి, వీడు చస్తే బాగుండు అని అంటాడేమో. కన్న తల్లి, ఇది నా కడుపున చెడబుట్టింది, ఇది చస్తే బాగుండు అని కన్న తండ్రి అంటదేమో. నా దేవుడు ఏమంటాడు తెలుసా? వీడు చస్తే బాగుండు అనడు, వీడు మారితే బాగుండు, వీడు ప్రవర్తన మార్చుకుంటే బాగుండు, వీడు తన పాప విషయమే పశ్చాత్తపడి నా తట్టు తిరిగితే బాగుండని నువ్వు చనిపోయే ఆఖరి క్షణాల వరకు లోబడనోళ్ళని పిల్లల వైపు దినమెల్లా నా దేవుడు చేతులు చాపాడు. తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ వైపు నా దేవుడు చేతులు చాపుతున్నాడు. నీ వైపు నా దేవుడు చేతులు చాపుతున్నాడు. హృదయం రాయిలాగా కఠినమైపోయిందేమో, రాయిలాగా కాటినే హృదయంగా నీ జీవితం మార్చబడిందేమో పాపం వలన. రెండవది గర్వం వలన. నెబుకద్నెజరు రాజును దర్శించాడు. దర్శించిన తోడనే మానవ బుద్ధిని తెచ్చుకొని, అసలు అద్భుతం, మానవ బుద్ధి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు మాట్లాడటం ప్రారంభించాడు. నేను అనుకుంటా మా పాస్టర్ గారులు కూడా అంత అద్భుతమైన ప్రసంగం చేసి ఉండరు. ఆమేనండి. ఎంత గొప్ప స్పీకర్ అయ్యాడో తెలుసా? నెబుకద్నెజర్, ద గ్రేట్ నెబుకద్నెజర్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు. ఎంత అద్భుతమైన ప్రసంగం చేశాడో తెలుసా? దేవుడు చిరంజీవి అగునుగాక, ఆయన రాజ్యము సదాకాలము ఉండునుగాక. ఈ దేవుడు గర్విష్ఠులను అణిచేవాడు, గర్విష్ఠులను గద్దె మీద నుండి దించేవాడు, దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడని అద్భుతమైన ప్రసంగం చేశాడు. రాతి హృదయాల్లో నా దేవుడు ఏం పుట్టించాడు? అసలు ఆ రాగాల్ని అసలు నువ్వు వర్ణించలేవు. అద్భుతమైన రాగం, అద్భుతమైన పదాలు, అద్భుతమైన పదజాలాలతో ఒక అద్భుతమైన కళాఖండంగా నెబుకద్నెజరును తీర్చిదిద్దాడు. పాపం వలన హృదయం రాతిమయమైపోయింది. రెండవది, గర్వం వలన హృదయం రాతిమయమైపోతుంది. మూడవది, దౌర్జన్యమును అనుభవించడాన్ని బట్టి మనిషి హృదయం రాతి హృదయం అయిపోద్ది. మోషే చాలా మంచోడు. 40 సంవత్సరాలు ఒకరిని కొట్టినట్లు కానీ, ఒకరిని తిట్టినట్లు కానీ చెయ్యెత్తిన దాఖలాలు బైబిల్లో లేవు. తను హెబ్రీయుడు అని తెలిసింది. ఐగుప్తీయులు హెబ్రీయులు మైనారిటీలని, ఇజ్రాయేలీలు మైనారిటీలని, ఈ మైనారిటీలని అణిచిన ఎవడేం చేస్తాడు? ఫరో రాజు మావాడు, చక్రవర్తి మావాడు, రాజ్యంలో పనిచేసే మంత్రివర్యులు మావాళ్ళు. ఈ ఇజ్రాయేలీని అణిస్తే ఎవడేం చేస్తాడు? వీళ్ళు మైనారిటీ అని ఇజ్రాయేలీలను 400 సంవత్సరాలు దౌర్జన్యం చేశారు. ఎంత దౌర్జన్యం చేశారో తెలుసా? 400 సంవత్సరాలు వాళ్ళ చేత ఇటుకలు తయారు చేయించుకున్నారు. 400 సంవత్సరాలు వాళ్ళ చేత చెత్త తెప్పించుకున్నారు. 400 సంవత్సరాలు వాళ్ళ చేత పిరమిడ్లు కట్టించుకున్నారు. 400 సంవత్సరాలు ఫరో చక్రవర్తులకు సమాధులు కట్టించారు. ఎంత కష్టపడి పనిచేసినా ఇజ్రాయేలుకు జీతం ఇయ్యలేదు ఐగుప్తీయులు. జీతం దగ్గరికి వెళ్తే, రేయ్ జీతం ఇయ్యంరా, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవడొస్తాడో రమ్మను, ఇది మా రాజ్యం, ఈ ఐగుప్తు రాజ్యం మా రాజ్యం, మీరు ఇక్కడ మైనారిటీలు, మా బానిస కుక్కల్లాగా మీరు మౌనంగా ఉండాలి అని ఈ మాటలు మోషే చెవును పడ్డాయి. నా ప్రజలు ఇంత దౌర్జన్యాన్ని అనుభవించారా? 400 సంవత్సరాలు జీతం ఇవ్వకుండా ఒటి చేతులు చూయించారా? నేనంట, తమ్ముడు చెల్లి నా వైపు చూడండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒక నెల రోజులు పని చేశారు,
నెల చివరిలో ఏమి ఎదురు చూస్తారు చెప్పండి? చూసారా? జీతం. నెల జీతం లేదు, వచ్చే నెల ఇస్తాంలే అన్నారు. తిట్టుకుంటాను, బొట్టుకుంటాను, సరే వచ్చే నెల ఇస్తామన్నారు కదా అని వస్తారు. రెండో నెల కూడా జీతం చేశారు, ఉద్యోగం చేశారు, జీతం కోసం వెళ్ళారు. 2 సంవత్సరాల తర్వాత ఇస్తాలే అయ్యా అని అన్నాడు అనుకో, మీ సార్ని చూసి గాడ్ బ్లెస్ యూ సార్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక సార్, నువ్వు దేవుడు సార్ అని అంటావా? దౌర్జన్యం హృదయాన్ని కఠినం చేస్తుంది. కొంతమంది మా పురుష మహాశైల్స్ వినండి ఒకసారి, మా పురుష మహాశైలు భార్యల మీద దౌర్జన్యం చేస్తారు. డ్యూటీలోనేమో వాళ్ళ ఆఫీసర్ దగ్గర సార్ 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 అంటాడు. ఇంటికి వచ్చాడు మావాడు, ఏమే భాష మారిపోద్ది అసలు. అబ్బబ్బబ్బబ్బబ్బ దౌర్జన్యం. అదేమంటే ఏమంటాడు తెలుసా? నేను మగవాడినే, నువ్వు అనిగుండాలా అనుసు. ఆ పిల్లి ఏదో ఒకరోజు పులి అయిపోద్ది. ఏంటారా? అనుచు ఆడదాని మీద నా కాళ్ళ కింద పడి ఉండాలా? ఏమనుకుంటావు మగవాడు అంటే? మగవాడి సరస్సు, మగవాడి సరస్సు అని. భార్య దీనురాలిగా ఉండాలి, నో డౌట్. సాత్వికురాలిగా ఉండాలి, నో డౌట్. అన్నయ్య నువ్వు పురుష ప్రతాపం చూపించావనుకో, విచిత్రం ఏంటో తెలుసా? వణుకుతున్నట్టే ఉంటుంది ఈరోజు. రేపు నేను నడిపించకపోతే నన్ను అడుగు. కుటుంబాల గురించి ఒక మాట చెప్తా బ్రదర్, ఒకసారి నా వైపు చూడండి. ఒక ఆయన ఇట్లా అంటాడు, భర్త అంట భయపెడుతున్నట్టుగా నటించి భార్యకి భయపడతాడట. భార్య అట భయపడుతున్నట్టుగా నటించి భర్త గుండెల్లో భయాన్ని పుట్టిస్తుందట. ఇది అంతులేని కృప. ఎందుకురా తమ్ముడే చప్పట్లో, ఎందుకళ్ళు చప్పట్లు కొట్టారో తెలుసా? ఇదేంటని ఈ మర్మం మాకు ఇంతకాలం అర్థం కాలేదన్నా. ఈరోజు మీటింగ్లో విన్నారా? ఈరోజు మీటింగ్లో మర్మం విప్పాడు దేవుడు. సంతోషం పట్టలేక. ఎక్కడైనా గమనించండి, ఈ కులస్తులు మైనారిటీ అని దౌర్జన్యం చేస్తే, ఈ మతస్థులు మైనారిటీ అని దౌర్జన్యం చేస్తే, ఒకవేళ అమెరికా దేశస్తులు మన భారతీయులు అమెరికాలో మైనారిటీస్ అని మన భారతీయుల మీద మైనారిటీలని దౌర్జన్యం చేస్తే, అమెరికా దేశస్తులు ఆ శిక్ష తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు దౌర్జన్యం మా పితరులు అనుభవించారని మోషేకి అర్థం కాక, అక్కడ ఒక స్థలంలో ఇజ్రాయేలీని ఐగుప్తీయుడు నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్నాడు. దౌర్జన్యం నొందిన మోషే హృదయం కఠినమైపోయి, మన కోపం వస్తే ఒక మాట తిడతాం, మన కోపం వస్తే పెట్టమని ఒక దెబ్బ కొడతాం. మోషే కోపం వచ్చింది, దెబ్బ కొట్టల, ఏకంగా చంపాడు. వాడిని 3వ ఆకాశానికి పంపించాడు, ఎవరికి తెలియకుండా కప్పెట్టేశాడు. రాతి హృదయంలాగా మోషే హృదయం మారింది. అద్భుతం అద్భుతం అద్భుతం. రాతి హృదయంలాగా మారి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. తాను తొందరపడి కోపంతో చేసిన నిర్ణయాన్ని బట్టి, కోపంతో చేసిన పనిని బట్టి బ్రతుకు అరణ్యపాలైపోయింది. 40 సంవత్సరాలు అరణ్యపాలైపోయాడు. అయిలరా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా విపరీతమైన కోపం, విపరీతమైన దుడుకుతనం, విపరీతమైన తొందరపాటుతనం, కోపం వస్తే కట్టలు తెచ్చుకొని అద్దు అదుపు లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాటనే కోపిష్టి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో, క్రోధంతో రగిలిపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో. క్రోధానికి వచ్చిన దేవుని వాక్యం అంటుంది, క్రోధము వరద వంటిదట. ఆంధ్ర ప్రాంతంలో వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు వరద ప్రవాహానికి గ్రామాలు కొట్టుకొని పోతాయి. తమ్ముడు, కోపిష్ఠుడు అయితే, క్రోధం కలిగిన దానివైతే, చలి గయ్యాలితనం కలిగిన దానివైతే నీ కుటుంబం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఒక మాట అడుగుతావా? నా గయ్యాలితనాన్ని తొలగించి వాక్యమనే
వాక్యమనే సుత్తితో నన్ను చెక్కి ముక్కోపి అయిన మోషేను మిక్కిలి సాత్వికుడిగా దేవుడు మార్చాడు. మరొకసారి చెప్దాం గట్టిగా, ఆమేన్. ఇంత ముక్కోపి కదా. ఇదే ముక్కోపిని గూర్చి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడో తెలుసా? ఇదిగో మిరియామే, మోషే ఎవరు అనుకుంటున్నావు? భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో పెద్దగా చెప్పాలి మీరే, మిక్కిలి సాత్వికుడు. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఉన్న మోషే ముక్కోపి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉన్న మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే ఇంత మిక్కిలి సాత్వికుడిగా ఎలా మార్చావు? శిల్పకారుడు నన్ను చెక్కాడు. నమ్మండి తల్లులారా, నమ్మండి తండ్రులారా, నమ్మండి. రాగల 2 దినాలు కుటుంబాలతో రండి, పిల్లలను తీసుకొని రండి. నా ప్రభు ప్రధాన శిల్పిగా మన మధ్యలోకి వచ్చి వాక్యం అనే సుత్తిని చేతబూని యవనస్తులను దేవుడు చెక్కబోతున్నాడు, పురుషులను దేవుడు చెక్కబోతున్నాడు, యవన చెల్లెలను దేవుడు చెక్కబోతున్నాడు, తల్లులను దేవుడు చెక్కబోతున్నాడు. రూపు రేఖలు లేని ఒక్కొక్క శిలను అద్భుతమైన శిల్పంగా దేవుడు మార్చబోతున్నాడు. 2 నిమిషాలు. ఆ శిల్పకారుడి పేరు మైకెల్ ఆంజిలో. ఆయన అద్భుతమైన శిల్పకారుడు. ఓ రోజు త్రోవన వెళ్తూ ఓ బండరాయిని చూసి అన్నాడు, ఆహా అద్భుతమైన శిల్పం అన్నాడు. వెంబడిస్తున్న శిష్యులు ఇటువటు చూశారు. ఎక్కడేం శిల్పం లేదే, బండరాయి కనపడుతుంది కదా. మైకెల్ ఆంజిలో అన్నాడు, ఎస్ ఇది బండరాయే. ఈ బండరాయిని మన ఇండస్ట్రీకి తీసుకురండి. మీరు దాన్ని బండరాయినిగా చూశారేమో, నేను ఆ బండరాయిలో ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశా. తమ్ముడు చెల్లి, ప్రపంచమంతా నేను బండరాయిగా చూసిందేమో, బండతనాన్ని చూశారేమో. నా దేవుడు నీలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూశాడు, ఒక అద్భుతమైన వ్యక్తిని చూశాడు. ఈ బండరాయిని తన ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. చెక్కుతున్నాడు. మోషే రూపాన్ని చెక్కుతున్నాడు. ఈ మైకెల్ ఆంజిలో ఆ బండరాయిలో మోషే శిల్పాన్ని చెక్కుతున్నాడు. ఆల్మోస్ట్ ఆ చెక్కుడు కార్యక్రమం పూర్తి అయిపోయింది. లాస్ట్ సుత్తితో ఆ చివరి భాగాన్ని సుత్తితో కొట్టేశాడు. తాను చెక్కిన ఆ శిల్పం వైపు నివ్వెరపోయి చూస్తూ గగ్గోలు పెట్టి కేకలేస్తూ ఏమన్నాడు తెలుసా? మోసెస్ స్పీక్ అన్ టు మీ, మోషే నాతో మాట్లాడు. చుట్టూతో ఉన్న తన శిష్యులు శిల్పాన్ని పట్టుకొని మాట్లాడమంటాడేంటి? అది శిల్పం కదా అనేలోపు వేరే శిష్యులు ఏమన్నారు తెలుసా? అది శిల్పంగానే ఉంది, కానీ వాస్తవంగా చూస్తే సజీవమైన మనిషిలాగా ఉంది. శిల్పమే. ఈ మైకెల్ ఆంజెల్ చేతిలో పడిన తర్వాత ఆ శిల్పం సజీవమైన మనిషిలాగా ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఈ మైకెల్ ఆంజెలో చూస్తూ మోసెస్ స్పీక్ అన్ టు మీ, ప్లీజ్ స్పీక్ అన్ టు మీ. శిల్పంతో మాట్లాడమని చెప్తే ఎన్నిసార్లు మాట్లాడమంటే మాట్లాడుతుంది. అది మాట్లాడకపోయేసరికి తన చేతుల్లో ఉన్న సుత్తి తీసుకొని ఆ శిల్పం మీద పెట్టమని కొట్టాడట. ముక్కు దగ్గర తగిలింది, ముక్కు దగ్గర రాలిపోయింది. ఆ శిల్పం ఎప్పటికీ మ్యూజియంలో ఉంది. మైకెల్ ఆంజిలోని అడిగారు, అయ్యా ఎంత అద్భుతంగా చెక్కగలిగావు, ఎంత అద్భుతంగా నువ్వు చెక్కగలగటానికి కారణం ఏంటి? నువ్వు నిజంగా గొప్ప ఆర్టిస్టు అయ్యా, అద్భుతమైన శిల్పకారుడు అయ్యా అని మైకెల్ ఆంజిలోను పొగుడుతూ ఉంటే మైకెల్ ఆంజిలో ఏమన్నాడు తెలుసా? ఈ బండరాయిని అద్భుతమైన శిల్పంగా చెక్కే, ఎస్ అదే చూసారా, ఈ బండరాయిని అద్భుతమైన శిల్పంగా చెక్కే విషయంలో నా నైపుణ్యం ఎంత ఉందో, నా నైపుణ్యంతో పాటు ఈ బండరాయిలో కూడా ఒక అద్భుతమైన కృప ఉంది. ఈ బండరాయి కూడా ఒక అద్భుతమైన పని చేసింది. బండరాయి అద్భుతమైన పని చేసిందా? ఏం చేసింది? అది చెక్కేటప్పుడు అప్పగించుకుంది అది నాకు.
నన్ను ఎలా చెక్కుతావు అలా చెక్కయ్యా, నువ్వు ఎలా కొట్టాలనుకుంటావు అక్కడ కొట్టయ్యా, ఏది తీసేయాలనుకుంటావు అదే తీసేయని ఈ బండరాయి నాకు అప్పగించుకుంది. కొన్ని రాళ్ళు ఉంటాయి, నేను ఇలా చెక్కాలనుకొని కొంచెం లేస్తే చాలనుకుంటే ఎక్కువ లేస్తాయి, ఇలా చెక్కాలని కొడితే ఇటు పగులుతాయి. అప్పగించుకోవు కొన్ని బండరాళ్ళు. కానీ ఈ బండరాయి దగ్గరికి వచ్చేసరికి శిల్పకారుడైన నాకు తన్ను తాను అప్పగించుకుంది కనుకే అద్భుతమైన శిల్పంగా నేను చెక్కగలిగాను. మైకిలాంజిలోనే అంత అద్భుతమైన శిల్పకారుడైతే ప్రధాన శిల్పిగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎంత గొప్ప శిల్పకారుడో ఆలోచించు. ఈ రాత్రి నిలవబడిన చోటే అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చు, పవిత్రమైన వాడిగా మార్చు, సాత్వికురాలిగా మార్చు, దీన మనసు కలిగిన దానిగా మార్చు. ఈ భూమి మీద బ్రతికిన దినాలంతటిలో లోకానికి నాలో నిన్ను చూపించే వ్యక్తిగా నన్ను బ్రతికించయ్యా. సమాజం ప్రతిరోజు నాలో నిన్ను చూడాలి. ఓ మాట అడుగుతారా, యేసయ్యా నీలాగా నేను మారాలి, నీ రూపం నాలో కనబడాలి. ఈ బండరాతి హృదయాలలో యేసుక్రీస్తు సారూప్యం అనే రాగాన్ని పుట్టించగలిగిన వాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ లేచి నిలబడదాం. రేపు సమయానికి ప్రారంభించుకుంటాం. త్వరపడి రండి. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక్క క్షణం, ఎవ్వరు అటు ఇటు కదలొద్దు. ఒక్క క్షణం ప్రభు వైపు చేతులెత్తి ఒక్క క్షణం. తమ్ముడ పాట రెడీగా ఉందా? నీవే అందరం చేతులు పైకెత్తి. అద్భుతమైన శిల్పకారుడు ఆయన. మీ ఆసక్తి చూసి ఎలాంటి అభ్యంతరం కలగకుండా అనుకూలమైన వాతావరణం దేవుడిచ్చాడు. దీవెన వర్షపు చినుకుల మధ్యలో దేవుడు మనలను కూర్చోబెట్టాడు. ఆయనకి చప్పట్లు కొడుతూ, దేవా ఈ రాత్రి రాహాబు అప్పగించుకున్నట్లుగా నేను అప్పగించుకుంటానయ్యా.